మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదల చేయును రోయగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదల చేయును రోయగలేరు. మిసమిస మెరువగా మెల్లన జేరిరి ముసిడి మాని ఫలములు జూచి రసమని సంసారపు బాలకులిదే విసిగి చేదుగని విరుగగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదల చేయును రోయగలేరు. బలు విషములికెడి పాము పట్టుకొని అలరుచు నెలుగడ నాడేరు. పొలసియాసలూర్పులు నిగుడించగా తెలిసియునింకా తెలియగలేరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలసియును రోయగలేరు. తేనె తెచ్చి కత్తికి దారబెట్టి తేనె తెచ్చి కత్తికి దారబెట్టి నానా విధముల నాకేరు. దీనతలన చెడి తిరువేంకటపతి దీనతలన చెడి తిరువేంకటపతి చేని పంటలకు చేయి చాచరు. మాయల కగపడి మతి చెడి ప్రాణులు రోయదలసియును రోయగలేరు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ నిత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. గాయత్రి మహామంత్రం తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నంలో ఉన్నటువంటి నారాయణ ప్రశ్న అంతర్గతమై ఉన్నటువంటి గాయత్రి మహామంత్రం. మరి మంత్రాలను చక్కగా స్వామివారు తీసుకువచ్చి గ్రంథరచనగా చేసి ఉత్పత్తులతో కూడా మనకి చక్కగా గాయత్రి మహామంత్రాన్ని ఎంతో అద్భుతంగా స్వామివారు ఇచ్చినటువంటి వివరణాత్మక అంశములను మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున గాయత్రం అనేటువంటి అంశం మీద మనం ప్రయాణం చేయటం జరిగింది. గాయత్రం అన్నప్పుడు గాయ్ అంటే వెంబడించుట అని అర్థం స్వామి చెప్పారు. గాయత్రం త్రం అంటే అసలు మూడు మామూలుగా గాయత్రం దాని ఉత్పత్తిగా త్రైన్ పాలనే అనే అంశముగా స్వామి చెప్పినటువంటి భావం. త్రైన్ పాలనే అనగా ముల్లోకాలను పాలన చేసేదిగా ఉందన్నటువంటి విషయం. ఆ మూడు లోకాల యొక్క విషయం నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. అట్లనే త్రైన్ పాలనే అనేటువంటి చోట కూడా త్రూ తరణ ప్లవనయోహో అనే ఉత్పత్తి కూడా అన్వయం అవుతుంది అక్కడ. అందుచేత ప్రవృత్తి విధానముగానేమో త్రైన్ పాలనే, నివృత్తి విధానముగానేమో త్రూ తరణ ప్లవనయోహో. ప్లవన అంటే పడవ, పడవలాగా మరి పడవలో కూర్చుంటే ప్రకారంగా అది ఒడ్డుకు చేరుస్తుందో అట్లాగా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నట్లయితే వాళ్ళను కూడా తమ యొక్క స్వస్వరూప తీరం చేరుస్తుంది. తాము ఉన్న చోటికి ఆమె తీసుకువెళుతుంది అని అర్థం. మనం మన యొక్క స్థలాన్ని మనం మర్చిపోయాం. ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాం మొత్తానికి. తప్పిపోయిన వాళ్ళు అని మనకి పేపర్లో వేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ల కాడ కూడా అంటిస్తూ ఉంటారు. బస్ స్టాపుల కాడ, రైల్వే స్టేషన్ల కాడ ఈయన తప్పిపోయాడు అని చెప్పనే విధానంగా మనం చూస్తూ ఉంటాం వాల్ పోస్టర్లో. కానీ వాస్తవికంగా చూసినట్లయితే మనం వేసుకోవాలి తప్పిపోయాము అని చెప్పని.
ఏమి స్వస్థలం తెలియక, తన ఉనికి తెలియక, తాను ఉన్నటువంటి విధానం తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో తాను అని చెప్పి అనుకుంటూ, దీన్నే స్వరూపాధ్యాస అని స్వామివారు అనుభవామృతారంలో చెబుతాడు. స్వరూపాధ్యాస అనే విషయంగా చెబుతారు. స్వరూపాధ్యాస అని చెప్పనే దాంట్లో ఒకటి ప్రాతిభాషికం ఉంటుంది, ఒకటి వ్యావహారికం ఉంటుంది. ఈ రెండింటి సంబంధాన్ని స్వరూపాధ్యాసగా చెప్పే మాట. అట్లనే మరొక అధ్యాస పక్కన ఉంటుంది, దాన్ని సంసర్గాధ్యాస అని చెప్పని అంటారు. సంసర్గాధ్యాస అన్నప్పుడు రెండు పదార్థములు, రెండు వ్యావహారిక వస్తువులే, రెండు వ్యావహారిక వస్తువులై ఉంటాయి. ఒక దాని ధర్మం మరొక దాని యందు అధ్యస్థం చేయబడేటువంటి దాన్ని ఏం చెబుతారు? సంసర్గాధ్యాస అని చెప్పని అన్నారు. అది స్వరూపాధ్యాసకు సంసర్గాధ్యాసకు ఉన్నటువంటి తేడా. స్వరూపాధ్యాసలో ఏముంటాయి పరస్పరం? ఒకటేమో ప్రాతిభాషికము, మరొకటేమో వ్యావహారికం. ఈ రెండు కలిసి ఉన్న భాగాన్ని స్వరూపాధ్యాస అంటారు. సంసర్గాధ్యాసగా చెప్పినట్లయితే అక్కడ రెండుంటాయి పదార్థాలు, రెండు వ్యావహారిక వస్తువులే. ఈ రెండు వ్యావహారికమై ఉన్నప్పుడు ఒకదాని యొక్క ధర్మం మరొక దాని యందు అధ్యస్థం చేయబడుతుంది. అట్లా చేయటాన్ని సంసర్గాధ్యాసగా చెప్పే విషయం. కాబట్టి స్వరూపాధ్యాస అని చెప్పి అన్నప్పుడు త్రాడు వ్యావహారిక వస్తువు, త్రాటి మీద భాషించేటువంటి విద్యా సర్పం ప్రాతిభాషిక వస్తువు అన్నమాట. అనగా జీవ కల్పితమై ఉన్నది ఒకటి, ఈశ్వర కల్పితమై ఉన్నది ఒకటి. ఈశ్వర కల్పితమై ఉన్నదాన్ని త్రాడు అంటాం. అనగా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యావహారిక వస్తువులే. త్రాడు కూడా వ్యావహారిక వస్తువు. అది దాంతో వ్యవహారం చేయబడుతుంది. త్రాడుతో కట్టేస్తారు, అనేక వ్యవహారం చేస్తారు. కాబట్టి వ్యవహార యోగ్యమై ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వ్యవహారమునకు అనుగుణ్యముగా ఉండేటువంటి భాగాలన్నీ కూడా వ్యావహారిక వస్తువులుగా, ఈశ్వర కల్పిత వస్తువులుగా చెప్పాల్సి వస్తుంది. వ్యవహారమునకు యోగ్యత్వం లేకుండా ఉండేటువంటి వాట్లను ప్రాతిభాషిక వస్తువులు అని చెప్పని చెప్పడం జరుగుతుంది. ప్రతీతి కాలంలో మాత్రమే తోస్తాయి, ఎమ్మట అవి అంతరిస్తాయి. ఆ విధంగా ఉన్నటువంటి అవన్నీ కూడా వ్యవహార యోగ్యముగా పనికొచ్చేటువంటివి కావు. ఎట్లా అంటే మందాంత కాలంలో మనకి త్రాటి మీద పాము అనేటువంటి భావం తోసింది. మిథ్యా సర్పం అంటాం కదా. మిథ్యా సర్పం తోసినప్పుడు దానివల్ల ఎవరికి బాధ ఉన్నది? అది ఎవరిని కరుస్తుంది? ఎవరు దానివల్ల మరి చనిపోయే విధానం ఉంటుంది? లేదు కదా. అట్లనే ఎండమావుల్లో దాంట్లో నీరు అనేటువంటి భ్రాంతి ఏర్పడుతుంది. ఎండమావుల్లో తోసేటువంటి నీరు అనేటువంటి ఆ భ్రాంతి కల్పన జీవ కల్పితం, జీవునికి ఆ విధంగా తోసింది. మరి ఎండమావుల్లో గోచరించేటువంటి ఆ ఎండమావులు నీరు తాగి ఎవరు దప్పికి తెరుచుకుంటారు? అవి ఉపయోగపడవు, వ్యవహార విధానంగా రావు. అట్లాగే ముచ్చెప్పు జీవునికి కల్పితమై దోసేటువంటి వెండి, ఆ వెండి అనేటువంటిది ఎవరికి ఉపయోగపడుతుంది? ఇవన్నీ కూడా ప్రాతిభాషిక వస్తువులే. త్రాటి యందు సర్పము, ఆ ఎండమావుల యందు నీటి యొక్క భ్రాంతి, స్థాణు యందు పురుషుడు, ముచ్చెప్ప యందు వెండి, ఇవన్నీ కూడా ప్రాతిభాషిక వస్తువులు. అవి వ్యవహార యోగ్యముగా ఉండవు అన్నమాట. ఇప్పుడు రాత్రి నిద్రపోతూ ఉన్నావు, నిద్రలో నీకు ఎవరో ఒక వ్యక్తి ₹1,00,000 నీ చేతికి అందించారు. ఆ ₹1,00,000 మనం జాగ్రత్త అవస్థకు పట్టుకొచ్చి వాడుకునే అవకాశాలు ఉంటాయా? ఉండే అవకాశం ఉందా? ఎవరైనా స్వప్నావస్థలో 1 కేజీ బంగారం ఇచ్చినట్లయితే మన కేజీ బంగారం పట్టుకొచ్చుకొని వ్యవహారంలో జాగ్రత్త అవస్థలో అమ్మేసుకున్నట్లయితే చాలా హాయిగా జీవించవచ్చు కదా. కాబట్టి ప్రాతిభాషికమై తోసేటువంటివన్నీ కూడా వ్యవహార యోగ్యముగా ఉండవు. కాబట్టి వాటిలను ప్రాతిభాషికం అన్నారు. ఈ ప్రకారముగా గోచరించేటువంటి ఆ రెండింటి సంబంధాన్ని
స్వరూపాధ్యాస అని చెప్పని అంటారు. కాబట్టి స్వరూపాధ్యాసలో ఏమైందని చెప్పనంటే త్రాడు అనేదేమో తెలియబడకుండా పోయింది, ఆ త్రాటి యందు పాము అనేది మాత్రమే గోచరిస్తూ ఉన్నది. దీన్ని ఏమన్నారు? రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రాతిభాషికం తొయ్యటం కారణముగా ఈ త్రాడు అన్నటువంటి జ్ఞానం లేకుండా పోయింది అని అర్థం. దీన్ని స్వరూపాధ్యాస అంటారు. ఇక్కడ వ్యావహారిక వస్తువు యందు సర్పమగు ప్రాతిభాషిక వస్తువు తోసి వ్యావహారిక వస్తువుకు త్రాటిని మరుగు చేసింది. అట్లనే మరి పారమార్థికముగా ఉన్నటువంటి నేను అనేటువంటి ఉనికి, నేను అంటాం కదా, నేను అంటే ఏమిటి? బ్రహ్మం. కనుక నేను బ్రహ్మము అనేటువంటి విధానం తెలుస్తుందా లోకంలో? ఆ నేనుగు బ్రహ్మమునందు భాషించేటువంటి ఈ స్థూల దేహం ఇది భాషిస్తూ ఉందన్నమాట. కనుక బ్రహ్మమునందు ఈ వ్యావహారిక వస్తువు యొక్క దేహాదులు భాషిస్తూ ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క అధిష్టానమునందు భాషించేటువంటివిగా ఉన్నాయి. అయితే మానవులకు స్థూల దేహమని, సూక్ష్మదేహమని, కారణదేహమని ఇంత లెక్కపోయే విధానం ఉండదు. అందరూ కూడా స్థూల దేహం వరకే ఉన్నారు. గురుదేవుడు, గురువు గారు చెప్పేటువంటి యొక్క మాటలు వినటం కారణముగా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం అనే పదాలు వస్తాయి మనకి. అలాంటి జ్ఞానబోధ వినకపోతే ఏమొస్తుందో పదాలు మనకి? సూక్ష్మదేహం అనే పదం వాడలేరు, కారణదేహం అనే పదం వాడలేరు. కేవలం స్థూల దేహమే, భౌతిక దేహం, ఫిజికల్ బాడీ. ఏమి ఈ శరీరము అనేటువంటి ఉనికి వ్యక్తి యందు భాషిస్తూ ఉంటుంది. కనుక నేను దేహము అని చెప్పని అంటాడు. అహం దేహ. లోకంలో అందరికీ ఉన్నటువంటి భావం ఏంటని చెప్పనంటే అహం దేహ, నేను దేహమై ఉన్నాను అనేటువంటి భావనే లోకములో అందరికీ ఉండేటువంటి భావన అది. కాబట్టి ప్రకారముగా నేను దేహము అని చెప్పన్నప్పుడు నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, ఇట్లాగా అనేక రకాలైనటువంటి భావాలు ఈ దేహం మీద భాషిస్తూ ఉన్నాయి. నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, నాయుణ్ణి, అనేక రకాలుగా అనేకమైనటువంటి దేహ సంబంధ భావాలు తోస్తూ ఉండటం కారణముగా ప్రతి ఒక్కరూ కూడా ఈ భాషించేటువంటి ఈ దేహాదులే నేనుగా భావించుకోవడం అనే విషయం ఉన్న చూసారా? ఇది స్వరూపాధ్యాస అనేది దాంట్లో చేరుతుందన్నమాట. కనుక స్వరూపాధ్యాస అంటే ఏం చెప్పుకున్నాం? భ్రాంతి కాలములో త్రాడు మరుగు చేయబడి ఆ త్రాటి యందు మిథ్యా సర్పం భాషిస్తుంది. ఒక విషయం అర్థమైందా? భ్రాంతి కాలములో వ్యావహారిక వస్తువు యగు త్రాడు మరుగు చేయబడి ప్రాతిభాషికమై ఉన్నటువంటి మిథ్యా సర్పం భాషిస్తుంది. అట్లా ఇది ఉదాహరణ, దృష్టాంతం. ఇది ద్రాష్టాంతికం వచ్చినట్లయితే నేను అనేటువంటిది సత్తా మాత్రం, నేననగా బ్రహ్మం. కాబట్టి నేనగు బ్రహ్మమునందు ఈ దేహం అనేది భాషిస్తూ ఉన్నది. కాబట్టి లోకంలో మానవులకు ఏమి తెలియబడుతున్నది? నేనని చెప్పనంటే నేనంటే దేహం. కనుక లోన బ్రహ్మమును మరుగు చేసి ఈ దేహం యొక్క ఉనికే తోస్తూ ఉన్నటువంటి విధానము లోకంలో అందరికీ ఉన్న విధానం. ఒక ఆధ్యాత్మికం అధ్యయనం చేసిన విధానములో, అది కూడా ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి వారికి మాత్రమే నేననగా బ్రహ్మము, నేనగు బ్రహ్మమునందు ఈ దేహాదులు అధ్యస్థమై తోస్తూ ఉన్నాయి అనేటువంటి భావన కలుగుతుంది. ఎవరికని చెప్పనంటే తత్వజ్ఞానం అధ్యయనం చేసిన వాళ్ళకి. కేవలం పురాణములు, ఇతిహాసములు, కావ్యములు ఇవి అధ్యయనం చేసే వాళ్ళకి మళ్ళీ ఈ భావం రాదు. ఎన్నో సాంప్రదాయకులు కూడా కేవలం సామాన్యాంశాన్ని బోధిస్తున్నారే తప్ప విశేషాంశాన్ని బోధించేటువంటి విధానము లేదు. కాబట్టి అందుచేత చూసినట్లయితే మరి
ఆస్తిక లోకముగా ఉన్నటువంటి వారు, దైవ మార్గంలో పయనించేటువంటి వాళ్ళు చాలామంది కూడా ఈ దేహ భావనయే. ఎందుకంటే దేవతారాధన చేస్తూ ఉంటారు కాబట్టి మరి నేను దేహమే, దేవుడు కూడా దేహమే అనే భావన సాధారణంగా భక్తి భావంలో ఉంటుంది. ఏమి ఇక్కడ జ్ఞానపరంగా చెప్పినప్పుడు కొంచెం మనం విచారించుకోవాల్సిన అంశమే ఉంటుంది. నేను దేహము అన్నప్పుడు దేవుడు కూడా దేహము కాబట్టి నాకు ఒక గృహం ఉన్నది, ఆయనకు ఒక ఆలయం ఉండాలి, నాకు భార్య ఉన్నది, ఆయనకి భార్య ఉండాలి, నాకు 2 పూట్ల స్నానాలు ఉన్నాయి, ఆయనకు 2 పూట్ల అభిషేకాలు చేయాలి, నాకు ఆహారం కావాలి, ఆయనకి ఆహారం కావాలి, నాకు పౌలంప సేవ చేసి చక్కగా పాటలు పాడాలి, ఆయనకి పౌలంప చేసి పాటలు పాడాలి. భక్తి భావంలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంటుందనుకోండి. కానీ ఇక్కడ ఏమిటని చెప్పానంటే నేను అనేటువంటి ఉనికిలో పూర్తిగా మనం కోల్పోవడం కారణముగా కనుకబట్టి బ్రహ్మము అనేటువంటిగా ఉనికిగా చెప్పినట్లయితే అక్కడ ఇంకేమి లేవేక. అందుచేత ఏ ప్రకారముగా త్రాడగు వ్యావహారిక వస్తువును మరుగు చేసి ప్రాతిభాషిక వస్తువు భాషించినట్లుగా మనలో పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును మరుగు చేసి ఆ బ్రహ్మమునందు వ్యావహారిక వస్తువుకు ఈ దేహం భాషిస్తూ ఉన్నది. అందువల్ల నేను అనేటువంటిది ఏమిటో తెలియకుండా మనం పోయాం కాబట్టి నేను తప్పిపోయాను. కాబట్టి తప్పిపోయి ఉన్నటువంటి యొక్క నేను తెలియాలంటే ఎక్కడికి పోవాలి? ఎంఆర్ ఆఫీసుకు పోవాలా? కలెక్టర్ ఆఫీసుకు పోవాలా? గురువు దగ్గరికి పోవాలి. గురుదేవాయ నమః, లక్ష్మణార్యాయ నమః, శాస్త్రి స్వామినే నమః, అన్నయ్య తీర్థ స్వామినే నమః అని చెప్పని ఆ మహాత్ములను ఆశ్రయిస్తే నువ్వు తప్పిపోయిన అంశం వాళ్ళు నీకు అడ్రస్ చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నీ అడ్రస్ ఉన్నది ఎక్కడ అని చెప్పనంటే గురువుల దగ్గర ఉంది నీ అడ్రస్ అన్నమాట. ఆయన చెప్తాడు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎక్కడ నీ ఉనికి ఉన్నదో అనే విషయాన్ని వాళ్ళు చక్కగా బోధించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం తప్పిపోయాము, మిస్ అయ్యాము. కాబట్టి అనాత్మ వస్తువులు నేనుగా భావించుకుంటూ ఉన్నట్టు విధానంలో స్వరూపాధ్యాసలో ఉన్నాం. పైగా సంసర్గాధ్యాసలో కూడా ఉన్నాం. మనం స్వరూపాధ్యాసలోనూ ఉన్నాము, సంసర్గాధ్యాసలో కూడా ఉన్నాం. స్వరూపాధ్యాస అని చెప్పి నేను చెప్పుకున్నాం. నేనెవరో తెలియకుండా పోవటము, నేను అంటే దేహము అని చెప్పుకోవటం, ఇది స్వరూపాధ్యాస. సంసర్గాధ్యాసలో ఏం చెప్పుకున్నాం? 2 పదార్థాలు వ్యావహారిక వస్తువులు వేరువేరుగా ఉన్నాయి. స్వరూపాధ్యాసలో ఒకదాని యందు మరొకటి అధ్యస్థమయ్యింది. ఎక్కడ అంటే త్రాటి యందు పాము, మిథ్యాపాము అధ్యస్థమై ఉన్నది. సంసర్గాధ్యాసలో చూసినట్లయితే 2 వేరువేరుగా ఉంటాయి. 2 వస్తువులు అంటే ఒకటేమో దాసాని పుష్పం అంటే మందార పుష్పం, ఒకటేమో స్ఫటికపు రాయి. 2 కూడా పక్కపక్కనే ఉన్నాయి. 2 వ్యావహారిక వస్తువులే. అయితే మందార పుష్పం ఎర్రగా ఉంటుంది, స్ఫటికపు రాయి తెల్లగా ఉంటుంది. 2 పక్కపక్కన ఉండటం వల్ల ఏమైంది? స్ఫటికపు రాయి యందు మందార పుష్పము ఎరుపుతనం అధ్యస్థమయ్యింది కనుక స్ఫటికపు రాయి ఎర్రగా భాషిస్తుంది. మనం ఏమంటాం? స్ఫటికపు రాయి ఎర్రగా ఉందని చెప్పి అంటాం. ఎరుపు కలిగి ఉండటం స్ఫటికపు రాయి యొక్క స్వభావతః లక్షణం కాదు. స్ఫటికపు రాయి తెల్లగా ఉండేటువంటిది స్వరూపతః లక్షణం దాంది. అయితే మందార పుష్పము యొక్క ఎరుపుతనం స్ఫటికపు రాయి మీద అధ్యస్థం కావటం చేత స్ఫటికపు రాయి ఎర్రగా ఉన్నది అని చెప్పని అంటాం. దీన్ని స్వామివారు చెబుతూ సంసర్గాధ్యాస అనే స్వామివారి పేరు పెట్టారు. అధ్యాస భాష్యములు ఎన్ని వస్తాయి? శంకరాచార్యుల వారి అధ్యాస భాష్యములు వస్తాయి. అన్నీ కూడా అనుభవామృత తరుణంలో స్వామి చెబుతూ ఈ 2 కూడా సంబంధాన్ని సంసర్గాధ్యాస. 2 వేరువేరుగా ఉన్నాయి. ఒక దాని యొక్క ధర్మం మరొక దాని యందు తోసింది, ఇదన్నమాట ఇక్కడ. అట్లాగా వ్యావహారిక వస్తువు వేరుగానే ఉన్నది, పారమార్థిక వస్తువు వేరుగానే ఉన్నది. బ్రహ్మము
ఈ దేహాదులు, స్థూల దేహము, సూక్ష్మ దేహం ఇవన్నీ కూడా వ్యావహారిక వస్తువులు. బ్రహ్మము పారమార్థిక వస్తువు. అయితే ఈ రెండు కూడా సంసర్గ అంటే సాన్నిహిత్యం కలిగే ఉన్నాయి, దగ్గర కలిగే ఉన్నాయి. రెండు పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఏమైంది ఇక్కడ అని చెప్పానంటే, మరి ఆ శుద్ధత్వం కలిగి ఉన్నటువంటి బ్రహ్మమునందు అనాత్మ యొక్క లక్షణాలు అధ్యస్థం చేయబడ్డాయి. అక్కడ బ్రహ్మమగు నీయందు అనాత్మ లక్షణాలు అధ్యస్థం చేయబడటం కారణముగా నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, ఇవన్నీ దేని ధర్మాలు? దేహము యొక్క ధర్మాలు నీయందు అధ్యస్థం కావటం చేత ఏమంటున్నావు ఇక్కడ? నేను నల్లగా ఉన్నా, నేను పొట్టిగా ఉన్నా, నేను సన్నగా ఉన్నా, నేను బారుగా ఉన్నా, నేనని చెప్పి అంటున్నాగా. ఆ నేను యందు అనాత్మ యొక్క ధర్మాలు అధ్యస్థం చేసుకున్నాం అన్నమాట. దీన్నే ధర్మాధ్యాస అనే పేరు పెట్టారు. ఈ ప్రకారముగా అనాత్మేమో స్వరూపత అధ్యస్థమయ్యింది. అంటే ఏమిటి? ఎట్లయితే సర్పము త్రాటిని మరుగు చేసి సర్పమే భాషిస్తుందో అట్లాగా మరి ఆ వ్యావహారిక వస్తువుకు దేహాదులు ఆత్మను పూర్తిగా మరుగు చేసి ఈ అనాత్మ వస్తువే నేననే భావంతో గోచరించే విధానం ఒకటి. రెండవది, అనాత్మ యొక్క ధర్మాలు ఆత్మ యందు అధ్యస్థం చేయబడటం కారణముగా నేను పుట్టాను, నేను చస్తాను, నేను వృద్ధుణ్ణి, నేను పెరుగుతూ ఉన్నాను, ఇట్లా నేనుని అనాత్మ యందు అధ్యస్థం చేసి చెప్పుకోవటాన్ని సంసర్గాధ్యాస అనే విధానముగా ఉన్నటువంటి విధానము. ఈ ప్రకారముగా చూసినట్లయితే మనం మన ఉనికిని పూర్తి కోల్పోవడమే కాకుండా, ఒక మాటలో చెప్పాలంటే మనం తప్పిపోయాము. మనం కూడా పేపర్లో వేసుకోవాలి, మనం కూడా టీవీలో అనౌన్స్మెంట్ ఒకటి చేయాలి. నేను కనబడితే మీరు చెప్పవలసింది, నేను మీకు కనబడితే నాకు తెలియజేయవలసింది నా ఫోన్ నెంబర్ ఇది అని చెప్పని. కాబట్టి నేను మీకు తెలియబడితే అని చెప్పి అన్నప్పుడు ఎవరికది? గురుదేవుడికి. నేను మీకు తెలియబడితే అని చెప్పనే మాట ఎవరికి వర్తిస్తుంది? గురువు గారికి. కనుక నేనెవరో తెలియబడేది గురువుకి. కాబట్టి ఆ గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు చెబుతాడు నీవెవరో అని చెప్పేసి అని. ఆ విధముగా నీ ఉనికిని నీకు తెలియజేసే విధానముగా స్వామివారు చక్కటి అంశాన్ని తెలియజేసి తర్వాత నీ యొక్క స్వస్థలం చేరటానికై ఉన్నటువంటి మార్గాన్ని కూడా నీకు ఉపదేశిస్తాడు. అందుచేత ఆ మార్గంలో మనం ఉన్నప్పుడు ఏ యొక్క శ్వాస యొక్క ఆశ్రయంలో ఉంటామో ఆ శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఆ గాయత్రి మాత అని చెప్పనంటే తరణ ప్లవనయోహో నిన్ను చక్కగా తీసుకువెళ్ళి భగవంతుని దగ్గర చేరుస్తుంది. పరమాత్మ తీరానికి ఆ నావ సాధన అనే నావ, హంస అనేటువంటి నావ చెప్పారు కదా స్వామివారి శ్లోకంలో. సత్యలోకంపు జాడ హంసకెరుక విను దానిపై స్వారి చేయించు మానసముతో మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననగా సత్యలోకంపు జాడ హంసకెరుక. కాబట్టి ఆ సత్యలోకం యొక్క విధానము హంసగా మాత్రమే తెలియబడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ గాయత్రి మాత విషయంగా చెబుతూ తరణ ప్లవనయోహో అనే మాటగా గాయత్రి అన్నప్పుడు గాయ్ అని చెప్పనగా వెంబడించుట ఒకటి, ఇంకొకటి గాయ్ అనగా గానం చేయుట, స్మరించుట అనేటువంటిది కూడా రెండు అంశాలు. కాబట్టి ధ్యానములో చక్కగా నిలకడగా ఉండే విధానమే ఉన్నట్లయితే స్మరణ అవసరం లేదు. ఒకవేళ మనసు స్వాధీనం లేక ఆలోచనలతో నిద్రతో నానా తంటాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు కొంతవరకైనా మనసును కాపాడుకునే విధానములో గాయ్ అని చెప్పనగా స్మరించుట అనే అంశాన్ని మనం అక్కడ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదనమాట. గాయత్రం చందం పరమాత్మం. గాయత్రం చందం ఆ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు
నివృత్తి మార్గముగా పయనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనస్సు చందం ఆనందంలో మునిగిపోతుంది అని అర్థం. పరమాత్మం స్వరూపం, పరమాత్మం స్వరూపం. ఇక్కడ స్వామివారు పరమాత్మం స్వరూపం అనేటువంటి మాటకు చెప్తూ పృథివీ ఆపః తేజో వాయురాకాశాహంకార మహదవ్యక్త శబల శుద్ధ బ్రహ్మముల స్వరూపముతో కూడినట్టిది అని అన్నారు. ఏమి? పృథివీ ఆపః అగ్ని వాయు ఆకాశ అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తతత్వము శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మముల స్వరూపముతో కూడినట్టిది. ఇది పరమాత్మం స్వరూపం. స్వామివారు మనకి ఇచ్చినటువంటి వివరణాత్మక అంశము. అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శబల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము లేదన్నమాట. ఇది మొత్తం చేరి పరమాత్మం స్వరూపం అని అన్నారు ఇక్కడ. అయితే పరమాత్మం స్వరూపం అని చెప్పి అన్నప్పుడు పరమాత్మ యొక్క స్వరూపత విధానం చూసినట్లయితే మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఆనందం బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిశంవిశంతీతి. పరమాత్మం స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపత విధానము అని చెప్పి అన్నట్లయితే భగవంతుని యందు స్వరూపత లక్షణములు ఏమిటని చెప్పనంటే సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనేటువంటివి స్వరూపత ఉన్నటువంటి విధానం. అయితే ఈ కింద చెప్పినటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం చెప్పే అంశాలన్నీ కూడా బ్రహ్మమునందు తటస్థ లక్షణములు. తటస్థము అంటే కొద్ది కాలం మాత్రమే ఉంటాయి తప్ప అన్ని కాలముల యందు బ్రహ్మమునందు ఉండవు. దానిని తటస్థ లక్షణము అని చెప్పని అంటారు. తటస్థ లక్షణము అని చెప్పన్నప్పుడు ఒక వ్యక్తి నీ వద్దకు వచ్చాడు, ఫలానా వారి గృహం ఎక్కడా అని చెప్పి అడిగాడు. దానికి నువ్వేం చెబుతావు? ఏలు చూపించి, చూసావా ఆ కాకి కూర్చుని ఉన్నదే, ఆ కాకి కూర్చుని ఉన్నటువంటి ఆ గృహమే నువ్వు అడిగేటువంటి వాళ్ళ గృహము అని చెప్పి అన్నారు. ఏమి? దానివల్ల ఏమైంది? అది ఇతర ఇండ్లను వేరు చేసి నీవు అడిగేటువంటి ఇంటిని మాత్రమే చూపించేదిగా ఉన్నది ఆ కాకి. కనుక ఆ కాకి ఆ ఇంటి మీద ఉన్న విధానం ఏంటంటే తటస్థ లక్షణం అన్నమాట. ఎట్లా ఉన్నది ఆ కాకి అంటే వ్యావర్తికముగా ఉన్నది. వ్యావర్తికము అని చెప్పనంటే ఇతర వాట్లను వేరు చేసి నీవు అపేక్షించే దానిని చూపించేదిగా ఉండుట, దాన్ని వ్యావర్తికము అంటారు. ఒక గురువు గారు శిష్యుడితో, నాయన అక్కడ ఘటాలు ఉన్నాయి చూడరా, ఆ ఘటాలలో ఏమి తెల్లగా ఉండే ఘటం పట్టుకురారా అన్నాడు. అక్కడ నల్లటి ఘటాలు ఉన్నాయి, ఎరుపు రంగు ఘటాలు ఉన్నాయి, రంగు వేయబడి అనేక రకాల ఘటాలు కుండలు ఉన్నాయి. అయినా స్వామి ఏం చెప్పాడు? పలానా రంగు కలిగి ఉన్నటువంటి ఘటం తే అని చెప్పి అన్నప్పుడు వాడు ఆ ఘటాన్నే పట్టుకొస్తాడు. అన్ని ఘటాలే అయినప్పటికీ కూడా పలానా తెలుపు వర్ణం కలిగి ఉన్న ఘటం తెమ్మని చెప్పి అన్నప్పుడు ఆ ఘటం మీద ఉన్నటువంటి ఆ తెలుపుతనం అది వ్యావర్తికము అంటారు. అనగా ఇతర ఘటాలను వేరు చేసింది కదా. వాడు తెల్ల ఘటమే పట్టుకొస్తాడు, నల్ల ఘటం ఉన్నది, ఎర్ర ఘటం ఉన్నది, ఆకుపచ్చ ఘటము ఉన్నది, ఎరుపు ఘటము ఉన్నది, అనేకమున్నాయి కొండలు. కానీ ఆ తెలుపు అనే పదం వాడటం కారణముగా ఆ తెలుపు ఆ ఘటమునందు ఎట్లా ఉందంటే వ్యావర్తికమై ఉన్నది. ఇతర వాట్లను వేరు చేసి ఆ ఘటాన్ని మాత్రమే చూపించేదిగా ఉండటం కారణముగా దానిని వ్యావర్తికము అని చెప్పనంట. అట్లా ఇక్కడ చూసినట్లయితే మరి
ఆ ఇంటి మీద కాకి చెప్పాడుగా, నాయనా చూడు ఆ ఇంటి మీద కాకి ఉంది కదా, ఆ కాకి ఉన్న గృహమేరా నువ్వు అడిగేదని చెప్పి అన్నాడు. కాబట్టి వానికి ఏమైందంటే తాను ఏ గృహం వద్దకు పోవాలో ఆ గృహం గాడిగా పోయే ఆ విధానం ఏర్పడింది. అట్లాగే ఇతర గృహాలు కాదు అని చెప్పని ఈ గృహమే అని చెప్పని విధానముగా చూపించేటువంటి తటస్థ లక్షణము ఆ కాకి. ఈ తటస్థ లక్షణము అని చెప్పన్నప్పుడు ఈ తటస్థ లక్షణము అన్ని కాలముల యందు ఉంటుందా, అన్ని దేశాల యందు ఉంటుందా, అన్ని అవస్థలలో ఉంటుందా? అందుచేత తటస్థ లక్షణం ఏంటంటే ఏకకాలీయము, ఏకదేశీయము, ఏక అవస్థ. అన్ని అవస్థలలో ఉండదు, అన్ని కాలములలో ఉండదు, అన్ని దేశములలో ఉండదు. ఆ చూపించేటువంటి ఆ కాకి ఉన్నదే అది ఆ గృహమంతా లేదు. ఆ గృహము యొక్క ఏ కొద్ది భాగము వరకు అది ఉంది అక్కడ. కాబట్టి ఏకదేశీయము అని అర్థం. ఆ గృహము ఆ ఇల్లు ఉన్నంతకాలం ఆడే కాకి ఉంటుందా? పోతుంది, ఎగిరిపోతుంది. కాబట్టి ఏకకాలీయము అన్నారు. ఏకదేశీయము, ఏకకాలీయము. మరి ఆ ఉన్నటువంటిది స్వప్నావస్థలో కూడా కనబడుతుందా? సుషుప్త అవస్థలో కూడా ఉంటుందా? జాగ్రత్త అవస్థ అందే భాషిస్తుంది. కాబట్టి అది ఏకకాలీయము, ఏకదేశీయము, ఏక అవస్థ ఎందు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వాటిని ఏమంటాం? తటస్థ లక్షణము. ఏం అర్థమవుతుంది ఏమన్నా? కాబట్టి ఈ ప్రకారముగా తటస్థ లక్షణము అనేది ఇది స్వరూపత లక్షణం. అది ఏది స్వరూపత లక్షణం? బ్రహ్మములో సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. ఒకవేళ ఆనందం అనేది కూడా బ్రహ్మములో తటస్థ లక్షణం అని చెప్పితే ఎట్లా ఉంటుంది చెప్పండి? తటస్థ లక్షణం పరమాత్మలో, బ్రహ్మములో ఆనందం అనేటువంటిది తటస్థ లక్షణము. అంటే ఏకదేశీయము, ఏకకాలీయము. అది బ్రహ్మమంతా లేదు కాబట్టి ఏకదేశీయము. బ్రహ్మం ఉన్నంతకాలం అది ఉండదు. ఏకకాలీయము. ఒకప్పుడు బ్రహ్మములో ఆనందం ఉంటుంది, ఒకప్పుడు బ్రహ్మములో ఆనందం ఉండదు అని చెప్పి అన్నట్లయితే లోకములో మానవులు ఎల్లవేళలా ఆనందాన్నే అపేక్షించే విధానం ఉండదు. మానవులు ఉన్నటువంటి ఆనంద అపేక్ష ఉదయం పూట ఉంటుంది, మధ్యాహ్నం పూట ఆనందాపేక్ష ఉండదు, మళ్ళీ సాయంత్రం ఉంటుంది, రాత్రికి మళ్ళా ఆనందాపేక్ష ఉండదు అని చెప్పొచ్చా? ఎల్లవేళలా వీడికి ఉన్నది ఏమిటంటే ఆనందంగా ఉండాలి. రాత్రి కాదు, పగలి కాదు, నిద్ర కాదు, మెలకువ కాదు, ఏదన్నా కాదు, ఎల్లవేళలా ఆనందంగానే ఉండాలి. నేను కోరుకునేవి అన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఏవి కూడా నాకు దుఃఖం ప్రసాదించేవిగా ఉండకూడదు. నేను సేవించేటువంటి దేవతలు కూడా నాకు ఆనందాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. నేను సేవించే దేవతలు నాకు దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉంటే ఏం చేస్తాం? దేవతకి ఉద్వాసనం చేస్తాం. అమ్మా నువ్వు కాస్త బయలుదేరితే మేము హాయిగా ఉంటామని చెప్పని అంటారు. కాబట్టి లోకంలో ఏదైనా కానీ సర్వము కూడా అందరికీ ఆనందాన్ని కలగజేసేటువంటివిగా ఉండాలి. కాబట్టి అందువల్ల అందరూ కూడా ఆనందాన్ని కోరే వాళ్ళుగా ఉండటం కారణం ఏంటని చెప్పనంటే బ్రహ్మము కంటే భిన్నులు కాదు కాబట్టి. ఏమి ఒకవేళ నువ్వు బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నావు అని చెప్పి అన్నావు అనుకో, ఇప్పుడు మనకి ద్వైతంలో విశిష్టాద్వైతం, ద్వైతంలో చెప్పే మాట నువ్వు బ్రహ్మము కాదురా అంటారు వాళ్ళు, అంతే. ఇప్పుడు తత్వమసి వాక్యం ఏమిటంది? తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు, నీవే బ్రహ్మమై ఉన్నావు అని చెప్పిన మాట చెబితే వాళ్ళు ఒప్పుకోరు. అది ఎట్లాగాయా అని? ప్రభు నువ్వు సేవకుడివి, సేవకుడుగానే ఉండు, నువ్వు ప్రభు అవుతాయని చెప్పి అంటావేమిటి? ప్రభు అయినా అని ప్రభువుగానే ఉంటాడు.
నువ్వు గేట్ కీపరు, నువ్వు సేవకుడు. కాబట్టి సేవకుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నువ్వు, అంతే తప్ప నువ్వు ప్రభు అని చెప్పని అంటావేమిటని చెప్పి అంటారు వాళ్ళు. అది కాదయ్యా, మరి మహావాక్యం చెప్పింది కదా చాందోగ్యోపనిషత్తులో, తత్వమసి వాక్యం అని చెప్పారు కదా. తత్ అనగా ఆ బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు అని చెప్పనే మాటగా ఉంది కదా అని వేదవాక్యం చెప్పావనుకో, అబ్బాయి అది కాదురా, నువ్వు అర్థం చేసుకోవటం పొరపాటు అని చెప్పి అంటారు వాళ్ళు. ఏమిటి అర్థం చేసుకోవటం పొరపాటు అని చెప్పనంటే, తత్ అనగా ఆ శ్రీమన్నారాయణుడు భగవంతుడు, త్వం అనగా జీవుడవగు నీవు, జీవుడవగు నీవు ఆ పరమాత్మకు నీవు సేవకుడువుగా అసి అయి ఉన్నావు. ఎట్లా ఉన్నావు అంటే అసి అయి ఉన్నావు. ఎట్లా అయి ఉన్నావు? భగవంతునికి నువ్వు సేవకుడువుగా అసి అయి ఉన్నావు. అంతవరకు దాన్ని తిప్పి 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 ఈ లెక్క లాక్కొస్తారా పన్న వాళ్ళు. నువ్వు బ్రహ్మం అని చెప్పి అంటాను, వీలు లేదు అని చెప్పేసి. ఒకవేళ నీవు బ్రహ్మము కాదు అనే మాట కదా చెప్పినట్లయితే ఇక్కడ పెద్ద పొరపాటు వస్తుంది, పెద్ద ప్రమాదం కూడా వస్తుంది. ఎందుకని చెప్పనంటే, నువ్వు బ్రహ్మము కాదు అని చెప్పి అన్నప్పుడు బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నటువంటి వాడివి. బ్రహ్మము నువ్వు కాదు అనేటువంటి మాట ఎప్పుడు చెప్పాల్సి వస్తుంది? నువ్వు బ్రహ్మము కాదు అనేటువంటి మాట ఏ కోణములో, ఏ విధానములో చెప్పాల్సి వస్తుంది అని చెప్పనంటే, లక్షణ భేదాన్ని బట్టి అది ఇది కాదు, లక్షణ భేదాన్ని చూపించే చెప్పాల్సి వస్తుంది. లక్షణ సామ్యత ఉన్నది అంటే అదే ఇది. లక్షణ భేదాన్ని చూపించినప్పుడే అది వేరు ఇది వేరు అనాల్సి వస్తుంది. అది అందువల్ల లోకంలో మనం వేరు చేస్తున్నాము అని చెప్పనంటే, ద్రవ్య విధానములో భేదాన్ని బట్టి ద్రవ్య భేదము, లక్షణ భేదము, గుణ భేదము వాటిని ఉద్దేశించి వేరు చేస్తూ ఉంటాం. లక్షణ భేదములో వేరు చేస్తాం, గుణ భేదములో వేరు చేస్తాం, ద్రవ్య భేదములో వేరు చేస్తాం. ఇది జలము, ఇది అగ్ని అనగా ద్రవ్య విధానముగా వేరు చేశాం. అట్లా గుణ విధానముగా వేరు చేస్తాం. ఒక గ్లాసులో నీరు ఉన్నాయి, మరో గ్లాసులో నీరు ఉన్నాయి. ఈ రెండు గ్లాసులలో ఉన్నవి నీరే అంటాం కదా. కనుక రెండు నీరే అనేది ద్రవ్య రూపకంగా ఒకటే. అయితే ఆ నీటిని నోట్లో పోసుకున్నాం. ఒకటేమో తియ్యగా ఉన్నాయి, ఒక గ్లాసులో నీళ్ళేమో ఉప్పగా ఉన్నాయి. అప్పుడేమంటాం? ఈ నీరు వేరు, ఆ నీరు వేరు. ఈ నీరు తాగదగినది, ఆ నీరు తాగకూడనిది. అది ఉప్పగా ఉన్నది తాగకూడదు, తీయగా ఉన్నాయి తాగవచ్చు. కాబట్టి గుణ భేదాన్ని బట్టి వేరు చేశావు. లక్షణ భేదాన్ని బట్టి వేరు చేస్తాం. లక్షణ భేదం బట్టి వేరు చేయటం అంటే, ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి పక్కనే పశువు కూడా ఉన్నది. ఈ మనిషి పశువు రెండు ఒకటేనా? ఒకటే అని చెప్పి అన్నావు అనుక పొరపాటున, వాడేం చేస్తాడు? నన్ను పశువుతో పోలుస్తావు అంటాడు. వాడు ఈడ్చి కొట్టేయటం ఆ పన్నే. నేను పక్కన నుంచినంత మాత్రమతో నన్ను పశువు అని చెప్పి అంటావు అని చెప్పి అంటాడు వాడు. పశువు వేరు, నేను వేరు. ఎందువల్ల అంటే లక్షణ భేదం. ఆ పశువుకి ఏమున్నాయి? 2 కొమ్ములు, 4 కాళ్ళు, ఓ తోక, పెద్ద పొట్ట, ఇవన్నీ కూడా దాని యొక్క లక్షణాలు. మనిషికి ఉన్నాయి 4 కాళ్ళు, తోక, కొమ్ములు. మనిషికి ఉన్నాయా? లేవు కదా. మనిషికి ఉన్న ఏమిటి? 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తల, ఇట్లాంటి ఆకారం మనిషికి ఉన్నది. కాబట్టి మనిషిలో ఉన్న లక్షణాలు పశువులో లేవు. పశువులో ఉన్న లక్షణాలు మనిషిలో లేవు కదా. ఇప్పుడు పశువు అంటే కొమ్ములు, తోక, 4 కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక ఈ లక్షణ భేదం, దీన్ని ఏమంటారు? లక్షణ భేదము. మానవుని లక్షణాలు వేరు, పశువు యొక్క లక్షణాలు వేరు. కాబట్టి ఇతడు మానవుడు, ఇది పశువు అంటాం లక్షణ భేదాన్ని బట్టి. ఒకవేళ మరి మరొక మానవుడు పక్కన వచ్చి నుంచున్నాడు, చూస్తే ఈ మానవునిలో
ఏ ఉన్నాయో లక్షణాలు, అవే లక్షణాలు ఆ వ్యక్తిలో కూడా ఉన్నాయి అనుకో, అప్పుడేమంటాం? ఇతడు మనిషే, అతడు మనిషే అంటాం కదా. ఇద్దరిని ఏమంటాం? ఈయన మనిషే, ఆయన మనిషే. ఎందువల్ల అంటే లక్షణ విధానంలో సామ్యత ఉన్నది కాబట్టి. అదే ప్రకారముగా ఇది పశువు, అది పశువు ఎప్పుడంటాం? లక్షణ సామ్యత్వమును బట్టి. దానికి 2 కొమ్ములు, తోక, 4 కాళ్ళు, ఇట్లా రెండింటికి ఉన్నాయి కాబట్టి ఇది పశువే, అది పశువే అని చెప్పని అంటాం. కనుక ఇక్కడ గమనించండి, లక్షణ సామ్యత అనే విధానం బట్టి ఏమో ఇతడు మనిషే, ఇతడు మనిషే అన్నాం. లక్షణ సామ్యత్వమును బట్టి ఇది పశువే, అది పశువే అని చెప్పని అన్నాం. అయితే ఈ ఒక మనిషి ఒక పశువుని కలిపితే ఏమంటాం? ఈ రెండు వేరు వేరు ఎందుకు చెప్పావు? లక్షణ భేదాన్ని బట్టి. అంతేనా? లక్షణ భేదాన్ని బట్టే వేరు అనాలిసి వస్తుంది. లక్షణ సామ్యత ఉంటే అది పశువే, ఇది పశువే, అతడు మనిషే, ఇతడు మనిషే. ఇది లక్షణ సామ్యత అన్నమాట. కాబట్టి ఇక్కడ బ్రహ్మము త్వం నీవు, బ్రహ్మ బ్రహ్మము నా కాదు అన్నాడు కదా ద్వైతంలో. తత్తో త్వం అసి అన్నప్పుడు తత్ అనగా సర్వేశ్వరుడుకు బ్రహ్మము, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు, ఆ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అనే మాట వాళ్ళు ఒప్పుకోవాల. అదెట్ట కుదురుతుందా? బ్రహ్మం వేరు, నీవు వేరు, ఆయన ప్రభువు, నువ్వు సేవకుడివి. కాబట్టి ఆయన వేరు, నువ్వు వేరు అని అన్నప్పుడు నువ్వు చెప్పేది ఏమిటి? అక్కడ లక్షణ భేదం చూపించాలి. బ్రహ్మములో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణములు నీలో లేవు అని చెప్పి అన్నప్పుడే అది వేరు, నీవు వేరు. బ్రహ్మమునందున్న లక్షణాలే నీలో కూడా ఉన్నట్లయితే నీవు బ్రహ్మము రెండు ఒకటే. ఈ రెండు వేరయ్యా అని చెప్పి అంటాడు వాడు. ఎట్లా చెప్పావు రెండేరని చెప్పని? కంటితో చూసి చెప్పావా? లక్షణ స్వరూపాలను గమనించి చెప్పావా? ఇక్కడ గమనించాలి. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పని అంటారు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి నతు వస్తుపలభ్యతే, నతు నాతు వస్తు ఉపలభ్యతే. లక్షణములు గాని ప్రమాణములు గాని ఈ రెండు కూడా లేకుండగా నీకు నతు వస్తువుపలభ్యతే, నీకు ఏ వస్తువు కూడా లభ్యమయ్యే అవకాశం లేదని చెప్పని అన్నారు. నీకు ఒక వస్తువు లభ్యం కావాలంటే ఏముండాలి? లక్షణములన్నా తెలియాలి, ప్రమాణములన్నా ఉండాలి. ప్రమాణములు అంటే ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణములు అనగా శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. ఇవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను బట్టి మనం ఏం చేస్తుంటాం? లోకంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేత్రముతో గుర్తించేవి ఎన్నో ఉన్నాయి, చెవితో గుర్తించేవి ఎన్నో ఉన్నాయి, నాలుకతో గుర్తించేవి కూడా ఎన్నో ఉన్నాయి. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం అన్ని గుర్తిస్తున్నాం కదా. కాబట్టి అవన్నీ కూడా నాలుకతో తెలియబడతాయి తప్ప చెవికి తెలియబడవు. ఒకవేళ అన్నం ముద్ద కలిపి చెవిలో పెట్టండి, బాగా కారం కలిపి నోట్లో కంట్లో పెట్టండి ముద్ద. అందుచేత ఆ రుచి అనేటువంటి విధానం తెలుసుకునేది ఏంటని చెప్పనంటే నాలుక మాత్రమే. నాలుకతో తెలియబడేటువంటివి కొన్ని ఉన్నాయి, చెవితో తెలియబడేటువంటివి కొన్ని ఉన్నాయి, ఘ్రాణంతో తెలియబడేటువంటివి సుగంధము, దుర్గంధం, మిశ్రగంధం అవి ఉన్నాయి, నేత్రముతో గుర్తించేటువంటివి ఇంకెన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రమాణాభ్యాం అన్నారు. కాబట్టి నువ్వు ప్రమాణముల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది, శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది అని అన్నారు. ఒకటి, ఈ శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా తెలియబడకుండా ఉన్నటువంటి లోకంలో ఏమున్నాయి చెప్పండి? బ్రహ్మము రెండే కదా విశ్వంలో ఉన్నది. ఒకటి వ్యావహారికము, ఒకటి పారమార్థికము.
ఒకటి ప్రపంచము, మరొకటి ఆ పరమాత్మ. ఒకటి ఇంద్రియ గోచరము, ఒకటి ఇంద్రియ అగోచరం. ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నది ప్రపంచము. తప్పుకుంటారా? ఏంలా అది ఇంద్రియాలకు తెలియబడకుండా ఉండేది ప్రపంచము కాదు. అందుచే ఇంద్రియాలకు తెలియబడేది ప్రపంచము, ఇంద్రియాలకు తెలియబడింది బ్రహ్మము అని అర్థం. కాబట్టి ఇంద్రియాలకు తెలియబడకుండా ఉన్నటువంటి వస్తు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే అక్కడ ఏం కావాలి? మనకి లక్షణములు అవి కావాలన్నమాట. సూత్రం చెప్పే మీకు గుర్తుందో లేదో, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. వస్తువు మనం సిద్ధింపజేసుకోవాలంటే అది వస్తువు అన్నప్పుడు వ్యావహారిక వస్తువు కావచ్చు, పారమార్థిక వస్తువు కావచ్చు. అన్నాం కదా, వ్యావహారిక సత్తా అన్నాం, పారమార్థిక సత్తా అని చెప్పి అన్నాం కదా. అందుచేత వ్యావహారిక వస్తువైనా పారమార్థిక వస్తువైనా వస్తు సిద్ధి అవి సిద్ధించాలంటే నీకేం కావాలి? లక్షణ ప్రమాణాభ్యాం. ఇంద్రియములన్నా ఉండాలి, ఇంద్రియాల గోచరించేవిగా లేకపోతే లక్షణమన్నా తెలియబడాలి. కనుక బ్రహ్మము అనేది ఇంద్రియాలకు గోచరించేదిగా లేదు. ఇంద్రియాలకు గోచరించేదిగా లేదు కాబట్టి ఏమన్నారు? ఆ బ్రహ్మము యొక్క విధానములో లక్షణం బోధించారు. ఎట్లా ఉంటుందయ్యా బ్రహ్మము అని చెప్పన్న మాటకి లక్షణం బోధించారు. కనుక మనం ఆ లక్షణాన్ని కనుక పట్టుకున్నట్లయితే దాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఒక మాట వాడాను, కలకండ పట్టికే బెల్లము అనే పదం ఉంది కదా. ఆ పదం వాడగానే ఆ వస్తువు యొక్క విధానం తెలియకుండా ఉన్నవాడు నా ముందుకు వచ్చాడు. అయ్యా స్వామివారు, మీరు కలకండ అనే పదం వాడారు, పట్టికే బెల్లం అనే పదం వాడారు, ఏమిటి ఈ రెండు వేరు వేరా ఒకటేనా అని చెప్పి అడిగాడు వాడు. అరే నాయనా, రెండు పదాలు వేరైనా వస్తువు మాత్రం ఒకటేరా. దాన్ని కలకండ అనవచ్చు, పట్టికే బెల్లము అనవచ్చు. కరెక్టేనా? భాషా భేదం ఏమైనా ఉందా? కలకండ అన్నా అదే, పట్టికే బెల్లం అన్నా అదేనా వేరా? అదే కదా. సరే ఒక తీసుకుందాం, కలకండ. స్వామి మీరు కలకండ అని చెప్పి అన్నారు కదా, ఎట్లా ఉంటుంది స్వామి అని చెప్పి అడిగాడు వాడు. ఏముందిరా కలకండ అని చెప్పారంటే పట్టికే బెల్లము షాపులు అమ్ముతారా, ఆడపోయి అడుగు నీకు ఇస్తారని చెప్పాను. ఎట్లా ఉంటుంది? నేను అది ఇస్తే మనం చూసుకోవాలి కదా. వాళ్ళు ఏదో ఇస్తారు నాకు, మళ్ళా ఎట్లా గుర్తించే అవకాశం ఏర్పడుతుంది? ఏముందిరా కలకండ అంటే తెల్లగా ఉంటుందిరా, ఆ తెల్లగా ఉండేది కలకండ. కనుక తెల్లగా ఉండేది కలకండ అన్నావు అనుకో, దానివల్ల ఏమేర్పడుతుంది? అతివ్యాప్తి ఏర్పడుతుంది. అతివ్యాప్తి దోషము అన్నారు. అతివ్యాప్తి దోషము అని చెప్పనంటే మనం ఏ వస్తువులో ఏ లక్షణం చెప్పామో ఆ లక్షణం దాని ఎందే కాకుండా వేరే దాంట్లో కూడా చేరి ఉంటే దాన్ని ఏమంటారు? అతివ్యాప్తి అంటారు. తెల్లగా ఉండేది కలకండ అని చెప్పి అన్నప్పుడు మరి ఈ తెలుపు అనే లక్షణం కలకండలో మాత్రమే ఉందా? సున్నము తెల్లగానే ఉంటుంది, ఈ బూది గడ్డ తెల్లగానే ఉంటుంది, మార్బుల్ రాయి కూడా తెల్లగానే ఉంటుంది, కొన్ని రాళ్ళు తెల్లగా ఉంటాయి. కాబట్టి వాటికి వర్తింపబడుతుంది, దాని అతివ్యాప్తి అని చెప్పి అన్నారు. లేదురా కలకండ అంటే తీయగా ఉంటుందిరా అని చెప్పి అన్నాం అనుకో, ఒక లక్షణం చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ తీపి అనే లక్షణము కలకండలోనూ ఉన్నది, వేరే వాటిల్లో కూడా ఉన్నది. బెల్లము తీయగానే ఉంటుంది, చక్కెర తీయగానే ఉంటుంది, అరటి పండు తీయగానే ఉంటుంది, ఇంకా జాంగ్రీ ఇంకా లడ్డూలు అవి కూడా తీయగానే ఉంటాయి. అవే కలకండలు అని చెప్పానంటే అవి కలకండలు కాదు. కలకండ అంటే తీయగా ఉంటుంది,
తీపిగా అన్నప్పుడు ఆ లక్షణం వేరే దాంట్లో చేరినట్లయితే దాన్ని అతివ్యాప్తి దోషము అని చెప్పని అంటారు. కనుక అతివ్యాప్తి దోషము రాకుండా చెప్పాలంటే ఏం చెప్పాలి? కలకండ అంటే నాయనా తియ్యగా ఉంటుందరా, గట్టిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నోట్లో వేసి సప్పడిస్తే మెల్లగా కరుగుతుంది. ఈ 4 చెప్పావనుకో, ఇక మరొక వస్తువు నీకు వచ్చే అవకాశం లేదు. ఏ వస్తువు పట్టుకొచ్చినా కలకండ అంటే ఈ 4 ఉండాలి. ఇప్పుడు బెల్లం తీయగానే ఉంటుంది, తెల్లగా లేదుగా. చక్కెర తెల్లగానే ఉన్నది, తీయగానే ఉన్నది, గట్టిగా లేదుగా. ఇట్లాగా చెప్పినప్పుడు తెల్లగా ఉండుట, తీయగా ఉండుట, గట్టిగా ఉండుట, నోట్లో వేస్తే మెల్లగా కరగటము, ఈ 4 లక్షణాలు ఉన్నటువంటిది ఏమంటాం? కలకండ. అదే పట్టిక బెల్లము అని చెప్పినట్లుగా ఇక్కడ బ్రహ్మము అని చెప్పి అన్నాం అనుకోండి. బ్రహ్మము అంటే ఆనందంగా ఉండేదిరా అని చెప్పి అన్నాం అనుకో. ఓహ్, ఆనందమా బ్రహ్మం అని చెప్పానంటే నేను రోజు పొందుతున్నా కదా, రోజు నేను తింటూ పొందుతూ ఉన్నా, ఇంటూ పొందుతూ ఉన్నా, టీవీ చూస్తూ పొందుతూ ఉన్నా, స్నేహితులతో విహరిస్తూ ఉన్నా, పొందుతూ ఉన్నా అని చెప్పి అంటాడు వాడు. అతి వ్యాప్తి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు ఏం చెప్పారు? సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అనంతం, అంతము లేదు. నువ్వు పొందేటువంటి విషయ సుఖాలలో అంతం ఉన్నది. నువ్వు విషయం ద్వారా పొందినటువంటి యొక్క సుఖం ఎంతసేపు ఉంటుంది? ఆ కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అంతం అనంతం కాదు కదా. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు సత్యస్వరూపుడై ఉండాలి, జ్ఞానస్వరూపమై ఉండాలి, అనంతమై ఉండాలి, ఆనందమై ఉండాలి. ఈ 4 ఉన్నటువంటి విధానమే బ్రహ్మము అన్నారు. అయితే ఆ బ్రహ్మం వేరు, నీవు వేరురా అని చెప్పి అన్నాడు ద్వైతంలో. అదేగా తత్వమసి మహావాక్యం. తత్తనగా ఆ భగవంతునకు త్వం, నీవు జీవుడవగు, నీవు సేవకుడుగా అయి ఉన్నావే తప్ప నువ్వు ఎప్పటికీ కూడా బ్రహ్మము కాదు. బ్రహ్మం బ్రహ్మమే, నీవు నీవే. నీకు బ్రహ్మానికి ఎలాంటి యొక్క సామ్యత లేదు అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ బ్రహ్మము కంటే నీవు వేరుగా ఉన్నావనేటువంటి యొక్క మాట లక్షణ భేదాన్ని చూపించాలి. బ్రహ్మం ఎట్లా ఉన్నది? ఆనందం. తద్భిన్నమై ఉన్నప్పుడే నువ్వు వేరు. అర్థమైందా పాయింట్? బ్రహ్మము అన్నప్పుడు ఆనందము, దానికంటే నువ్వు వేరుగా ఉన్నావు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? నువ్వు దుఃఖం. బ్రహ్మము ఆనందమైతే నీవు దుఃఖం. నీవు కూడా ఆనందమే అన్నావు అనుకో, బ్రహ్మము ఆనందమే, నువ్వు ఆనందమే, 2 ఒకటైపోయే. నీవు అది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు బ్రహ్మము ఆనందము అన్నప్పుడు తద్భిన్నమై ఉన్న లక్షణం నీలో చెప్పాలి. కాబట్టి బ్రహ్మం ఆనందం, నీవు దుఃఖం. బ్రహ్మం ప్రకాశకం, నీవు అప్రకాశకం. బ్రహ్మము అనంతం, నీవు అంతం. నీకు పరిమితం ఉన్నది, నీకు లేకుండా పోయే విధానం. అంతం అంటే లేకుండా పోవటం. కాబట్టి బ్రహ్మము స్వప్రకాశం, నీవు అప్రకాశం అని ఈ భిన్నత్వమును చూపినప్పుడే అది ఇది 2 కూడా వేరు వేరు అని చెప్పాల్సిన విధానం వస్తుంది. కనుక బ్రహ్మము కంటే నీవు వేరు అన్నప్పుడు బ్రహ్మము ఆనందము, నీవు దుఃఖము. బ్రహ్మము స్వప్రకాశము, నువ్వు అప్రకాశకము. బ్రహ్మము చైతన్యము, నువ్వు జడము. బ్రహ్మము అఖండము, నీవు ఖండము అని చెప్పినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి అనాత్మ వస్తువులన్నీ కూడా ఈ ధర్మమే కలిగి ఉన్నాయి. లోకములో ఉన్నటువంటి అనాత్మ వస్తువులన్నీ కూడా ఏ ధర్మం కలిగి ఉన్నాయి? ఏ లక్షణం కలిగి ఉన్నాయి? అప్రకాశకము, అచేతనము, దుఃఖము, పరిచ్ఛిన్నము. ఇవన్నీ కూడా అనాత్మలో చేరి ఉన్నటువంటి లక్షణాలు. అప్పుడు నీవు కూడా ఏమైపోయావు?
అనాత్మ వస్తువులలో నీవు కూడా ఒక అనాత్మ వస్తువు అయిపోయావు. కనుక అనాత్మ వస్తువులలో అనాత్మ వస్తువు అయినప్పుడు నీకు పరిణామం ఉన్నది, నీకు వినాశనం ఉన్నది, నీకు ఉనికి లేకుండా పోయే విధానం ఉన్నది. ఈ ఉనికి లేకుండా పోయే విధానం స్వతసిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా మనం మోక్షం కోసం ప్రయత్నం చేయాలా? అరే నువ్వు పోయేవాడివేగా. ఇప్పుడు దేహం ఉన్నది, దేహం జడము, దేహం అప్రకాశకము, దేహం పరిచ్ఛిన్నము, దేహము దుఃఖము కదా. దేహం ఏదో పూట అది భూమిలో కలిసిపోతుంది, వినాశనం అయిపోతుంది. అట్లా వినాశనం అయిపోయే విధానమే నీయందు కూడా ఉన్నప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు? ఇంకా యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని చెప్పని ఇవన్నీ నీకెందుకు? నువ్వు బ్రహ్మం అయ్యే అవకాశాలు నీకు లేవు కనుక ఏ కోశాన బ్రహ్మమే నీవే కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా బ్రహ్మం అయ్యే అవకాశం లేదు. కాబట్టి కారణం ఏంటంటే నువ్వు ఆ బ్రహ్మము కంటే భిన్నమై ఉన్నావు. నువ్వు ఇదే ద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? నా రెండు లేవు, ఒకటే. రెండు అనుకోవడం భ్రాంతి. ఇది అద్వైతంలో చెప్పేటువంటి మాట. కాబట్టి ఆ బ్రహ్మమే ఈ ప్రత్యేగాత్మగా భాషిస్తుంది అనే మాట అద్వైతంలో వచ్చే మాట. ద్వైతం ఏమంటుంది? అంటే రెండు. అయా దేవుడు వేరు, నువ్వు వేరు. నువ్వు ఎప్పటికీ దేవుడు కాలేవు. దేవుడు దేవుడే, నువ్వే. ఎప్పుడైనా ఈ మాటలు వాడావో దేవుడి కంటే నువ్వు వేరు అనేటువంటి విధానాన్ని లక్షణ భేదాన్ని చూపించి చెప్పాల్సి వస్తుంది. నువ్వు లక్షణ భేదం చూపించగలిగితేనే నువ్వు బ్రహ్మము కంటే వేరనే మాట నువ్వు వాడాల్సి వస్తుంది. చూపించు లక్షణ భేదం. బ్రహ్మం ఆనందం, నువ్వు దుఃఖం. బ్రహ్మం స్వప్రకాశం, నువ్వు అప్రకాశం. బ్రహ్మము శాశ్వతం, నువ్వు అశాశ్వతం. నువ్వు అశాశ్వత అయినప్పుడు నీకు ఈ పూజలు ఎందుకు, యజ్ఞాలు ఎందుకు, ఈ వ్రతాలు ఎందుకు, శాస్త్ర పఠనం ఎందుకు, ఉపదేశాలు ఎందుకు, నీకు ధ్యానం ఎందుకు, జపం ఎందుకు? ఎందుకోసం చేస్తున్నావు నువ్వు? ఈ దేహము పోయేదే, నువ్వు పోయేవాడివేగా. నీవు నీ ద్వైతాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, నీ ద్వైతము నువ్వు సాధింపజేసుకోవాలంటే నువ్వు చివరికి ఏమైపోయావు? అసలు నువ్వు అనాత్మ వస్తువు అయిపోయావు. నీవు జడమైపోయావు, నువ్వు అచేతనమైపోయావు, నువ్వు దుఃఖమైపోయావు, నువ్వు పరిచ్ఛన్నమైపోయావు, నువ్వు మారిపోయేవాడివి అయిపోయావు, నువ్వు నశించేవాడివయ్యావు. దేహము పోయేదే, ఆ దేహంతో పాటు నీ ఉనికి కూడా పోయేదే. ఇలాగా ఉండి ఉన్నప్పుడు నీకెందుకయ్యి ఇవన్నీ కూడా? యజ్ఞాలు, యాగములు, వ్రతములు, పూజలు, పుణ్యము, పాపం, నీకెందుకు ఇంక ఇవన్నీ కూడా? అసలు నువ్వు ఉండేవాడివి కాదుగా. ఇది ద్వైతం అంటే. నీ ద్వైతం నిలబడే అవకాశాలు లేవు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఇంద్రియాల గోచరించేవన్నీ కూడా ప్రపంచము. ఇంద్రియాల గోచరించకుండా ఉన్న అంశం పారమార్థికము. కాబట్టి పారమార్థిక విధానములను సాధించుకోవాలంటే లక్షణములు తెలియబడాలి. వ్యావహారిక విశ్వమేమో ఇంద్రియాలకు తెలియబడేదిగా ఉన్నది. పారమార్థిక వస్తువు యొక్క విషయం లక్షణ విషయంలో గుర్తించాల్సి ఉంటుంది. ఆ లక్షణ విధానమే శాస్త్రం బోధించింది. బ్రహ్మం ఎట్లా ఉంటుంది అనే మాటకి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం, బ్రహ్మ అని చెప్పనే విషయం శాస్త్రం బోధించింది. కాబట్టి బ్రహ్మము యొక్క విషయం చెప్పినప్పుడు ఆ శాస్త్రం ఏమన్నది? సర్వం ఏతత్ బ్రహ్మ. ఈ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది అన్నాడు. అయం ఆత్మ బ్రహ్మ. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నీ శరీరములో ఉన్నటువంటిదిగా పిలువబడేటువంటి ఆత్మయే ఈ బ్రహ్మము అనే మాట శాస్త్రం శుద్ధంగా చెప్పినటువంటి మాట. లేదు నువ్వు శాస్త్రవాక్యం పక్కన బారేసేసి ఆ వాక్యం తీసేసి నీవు బ్రహ్మము అనే మాట శాస్త్రం చెబుతూ ఉంటే నువ్వు ఆ వాక్యం కాకుండా వేరే వాక్యం నువ్వు పెట్టి లేదయ్యా ఆ బ్రహ్మం వేరు, నువ్వు వేరు అనే మాట వాడినట్లయితే ఏ రూపకంగా నువ్వు ఆ మాటను నిరూపిస్తావు? ఇంద్రియముల పరిధిలో నిరూపిస్తావా?
లక్షణ విధానంలో నిరూపణ చేస్తావా? కనుక ఆ చెప్పే పారమార్థికం ఇంద్రియాల గోచరించేదిగా లేదు కాబట్టి ఇంద్రియ పరిధిలో చెప్పే అవకాశం లేదు. కనుక ఆ బ్రహ్మము యొక్క విషయం శాస్త్రం లక్షణ విధానముగా చెప్పింది కాబట్టి ఆ లక్షణ విధానములో నువ్వు దానిని నేను చెప్పాల్సి వస్తుంది. కాబట్టి లక్షణ విధానములో శాస్త్రం చెప్పిన మాట బ్రహ్మము అన్నప్పుడు సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము, ఈ 4 లక్షణాలు నీలో కూడా చేరి ఉన్నాయి కాబట్టి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి నీవు కూడా బ్రహ్మములో ఉన్న విధానముగానే ఆనందము, ప్రకాశము, చేతనము, వ్యాపకము ఇవన్నీ కూడా ఆత్మలో కూడా ఉన్నాయి అని చెప్పి అన్నాము అనుకో, అద్వైతం. కాబట్టి బ్రహ్మము ఎప్పటికీ ఉంటుంది, నీవు ఎప్పటికీ ఉన్నావు. కాబట్టి ఈ ఉన్నటువంటి యొక్క ఈ ఆత్మయే బ్రహ్మము. ఒకవేళ బ్రహ్మం వేరయ్యా, దేవుడు వేరు, నువ్వేరు, ఈ రెండు కాదని చెప్పనే మాటగా చెప్పేట్లయితే నిరూపించు. ఎట్లా చెబుతా? లక్షణ భేదం చూపించాలి. ఇది పశువే, ఇది పశువే అన్నప్పుడు, లేదయ్యా ఇది పశువు, ఇది పశువు కాదు అని చెప్పి అన్నావంటే లక్షణ భేదం అటు చూపించాలి. ఏది లక్షణ భేదం? బ్రహ్మము ఆనందము శాస్త్రం చెప్పింది, నువ్వు దుఃఖము. బ్రహ్మము చేతనం, నీవు అచేతనం. బ్రహ్మము అనంతం, నీవు అంతం. బ్రహ్మము చేతనం, నువ్వు అచేతనం, జడం. కాబట్టి ఈ లక్షణ భేదం చూపించినప్పుడే నీకు ద్వైతం సిద్ధిస్తుంది. లక్షణ భేదం చెప్పకపోతే నీకు ద్వైతం సిద్ధించే అవకాశం లేదు. నీవు బ్రహ్మం రెండు కూడా ఒకటే. ఏమన్నా మీకు అర్థం అవుతుంది ఏమన్నప్ప? పరమాత్మం స్వరూపం. కాబట్టి పరమాత్మం స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం, ఆయన రూపం ఎలా ఉన్నది అనేటువంటి మాటకు అది ఇంద్రియ గోచరమై ఉన్నటువంటిది కాదు. నతత్ర చక్షురు గచ్చతి, నవాక్కు గచ్చతి, నో మనో, నవిద్మో నవిజానీమో అన్నది శాస్త్రం. నతత్ర చక్షురు గచ్చతి అన్నప్పుడు శ్రోత్ర, చక్షు, జిహ్వ మొత్తం ఇంద్రియాలు. నతత్ర చక్షురు గచ్చతి, ఇంద్రియాలు ఆడకపోలేవు. నవాక్కు గచ్చతి, వాక్కు అక్కడికి పోలేదు. నో మనో, మనస్సు కూడా అక్కడికి పోలేదు. అంటే మనస్సు గుర్తించలేదు, వాక్కులు గుర్తించలేవు, ఇంద్రియాలు గుర్తించలేవు అని శాస్త్రం చెప్పిన మాట కేనోపనిషత్తు. కాబట్టి ఉన్నటువంటి మనకేమిటి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలే. ఈ 3 గనక లేకపోతే మనకి వ్యవహారమే లేదు. మనం చేసే వ్యవహారం అంతా కూడా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉన్నాం. ఈ వ్యవహారం చేసే ఇంద్రియాలకు నీకు తెలియబడేది వ్యావహారికమే తప్ప పారమార్థికము కాదు అన్నారు. కాబట్టి పారమార్థికం తెలియబడదు. నతత్ర చక్షురు గచ్చతి, నో మనో నవిద్మో నవిజానీమో చెప్పేశారు. ఈ విధముగా ఇంద్రియ పరిధిలో లేకుండా ఉన్నటువంటి ఒక వస్తువు దాన్నేమన్నాం? పారమార్థికం అన్నారు. పరమార్థం అంటే ఈ మనం తెలియబడేటువంటి ఈ వ్యవహారమున కంటే వేరై ఉన్నటువంటిది. వ్యవహారములో చేరకుండగా ఉన్నది కాబట్టి ఏమన్నాం? పరమార్థము. అంటే వేరు, వ్యవహారములో చేరలది, అది వేరుగా ఉన్నది. మరి వేరుగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అనేటువంటి అంశము ఇంద్రియాల పరిధిలో ఉన్నది. ఈ వ్యవహారం అనేది ఇంద్రియాల పరిధిలో ఉన్నది. మరి వ్యవహారంలో చేరకుండా ఉన్నది ఏమిటి? ఎట్లా ఉంది? ఇంద్రియాల కంటే అది వేరు, పరమార్థము అన్నారు. మరి ఇంద్రియాల యొక్క పరిధిలో చేరకుండా ఉన్నటువంటి ఆ పరమార్థము తెలుసుకునే విషయంగా చూసినప్పుడు
అది దాని అక్కడ శాస్త్ర ప్రామాణికము అన్నారు. ఈ వ్యావహారిక విశ్వమంతా కూడానేమో ఈ ఇంద్రియ ప్రమాణాలు గోచరించేదిగా ఉన్నది. ప్రత్యక్ష ప్రమాణం ఇది. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణం 6 మనకున్నటువంటి అన్నమాట. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి? ఇంద్రియాలు. అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? ఊహా సంబంధమై ఉన్న అంశము. శబ్ద ప్రమాణం అంటే వేదం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాలు గోచరించకుండా ఉన్నటువంటి దాని విషయములో శబ్ద ప్రమాణం వచ్చింది. అక్కడ ప్రత్యక్ష ప్రమాణములకు తెలియబడకుండా ఉన్నటువంటి ఏ అంశమైతే ఉన్నదో ఆ అంశము కాడ శబ్దం, శాస్త్రం వచ్చి అక్కడ ఉందన్నమాట. కాబట్టి శాస్త్రమే కారణం. శాస్త్రం చెప్పిన అంశాన్ని మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఆప్తవాక్యము అని చెప్పి అన్నారు. అందుచేత ఆ బ్రహ్మము యొక్క విషయంగా వచ్చినప్పుడు, శాస్త్రం చెప్పినప్పుడు ఏ యొక్క లక్షణ విధానంగా చెప్పిందో పరమాత్మ స్వరూపముగా సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు నీ యందు కూడా ఉన్నాయి. అందుచేత నీవు బ్రహ్మమే అనేటువంటి మాట అద్వైతమవుతుంది. ఆ బ్రహ్మం వేరు, నీవు వేరు అనే మాట చెప్పాల్సి వచ్చినట్లయితే బ్రహ్మమునకు నీకు లక్షణ భేదం చూపించాలి. ఇక్కడ లక్షణ భేదం చూపించావనుకో నీవు అనాత్మ వస్తువులకు అనాత్మ వస్తువు అయిపోయావు. నీవు కూడా నీవు దుఃఖమే, నీవు అప్రకాశకమే, నీవు జడమే, నీవు నశ్వరమే. మొదటికే ప్రమాదం వస్తుంది. అందుచేత పరమాత్మం స్వరూపం, పరమాత్మ యొక్క స్వరూప విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే మరి పరమాత్మ స్వరూపం సాయుధ్యం వినియోగం, దానివల్ల సాయుధ్యాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ముందు పరమాత్మ అంటే ఏమిటో స్వరూపత విధానం తెలిస్తే కదా సాయుధ్యం వినియోగం. ఇక్కడ ద్వైతం పెట్టు కూర్చున్నాడు వీడు. ఈ ద్వైతం పెట్టుకోవటం చేత మరి ఆ భగవంతుడు వేరైపోయాడు, నీవు వేరైపోయావు. ఎట్లా వేరైపోయారు? ఆయనేమో ఉండే ఆయన, నీవేమో గాలి కొట్టుకుపోయేవాడివు నువ్వు. ఆయనేమో స్వప్రకాశం, నువ్వు అప్రకాశకం. ఆయనేమో ఆనందం, నీవేమో దుఃఖం. ఆయనేమో శాశ్వతం, నువ్వేమో అశాశ్వతం. ఇంకా నీకాడ పరమాత్మ స్వరూప సాయుధ్యం ఇంకా ఉంటుంది. ఇంకా దేహం పోయే, మట్టిలో కలిసిపోయే, నువ్వు కూడా దాంతోపాటు పోయే. ఇంకేడా పరమాత్మ స్వరూప సాయుధ్యం వినియోగం? ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.